హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజీ వ్లాగ్స్. ఈరోజు అయితే ఈవినింగ్ అలా టెంపుల్కి వెళ్దాం అనేసి అనుకొని అందరం రెడీ అయ్యేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. 1 మంత్ నుంచి అయితే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ అస్సలు ఈ వాతావరణానికి కుదరట్లేదు. ఇంకా అలాగే అవుతుంది కదా అని ఈ వీక్ వర్షం అయితే లేదు కదా, సరేలే అనేసి ఈ వీక్ అయితే వెళ్దాం అనేసి ఫిక్స్ అయ్యి, ఈరోజు పిల్లలందరికీ హాలిడే కాబట్టి అలా ఫిక్స్ అయ్యి అయితే టెంపుల్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము. చూడండి, మా పాప వీడియో తీస్తుంటే మీ అందరికీ హాయ్ చెప్తుంది. మీరు కూడా కామెంట్లలో హాయ్ అని చెప్పండి. ఇంకా అలాగే వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయితే అయిపోయింది కదా, వెళ్ళాము టెంపుల్కి. మేము నార్మల్గా అయితే వెళ్ళే చూసేటప్పటికైతే టెంపుల్లో చాలా డెకరేషన్ అన్నీ చేసి ఉన్నారు. ఏదో సమ్మెక్స్ ఇక్కడ ఫెస్టివల్స్ అయితే అవుతున్నాయి. మనకైతే అంత ఇక్కడ ఫెస్టివల్స్ గురించి అయితే తెలీదు. ఇదైతే శివయ్య టెంపుల్ అండి. ఇక్కడ స్టార్టింగ్లో అది ఉంటుంది, శివుడి విగ్రహంతో ఉంటుంది. ఇది మాకు కొంచెం దూరమని బైక్ పైన వెళ్ళాలి. అక్కడ రోడ్డు అయితే ఏం బాగాలేదు. ఇక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల స్టాచ్యూ చేంజ్ చేయడం వల్ల చూడండి అంతా బురదగా ఉంటుంది. అందుకే మేము దిగేసి నడుచుకొని వెళ్తున్నాము. మా పాప నేనైతే నడుచుకొని వెళ్తున్నాము. అలా స్టార్టింగ్ వెళ్ళిన తర్వాత అలాగా ఇంకా లోపలికి ఎంట్రన్స్ వెళ్ళాము. ఎంట్రన్స్లో చూడండి చాలా బాగా ఇక్కడైతే టెంపుల్స్ బాగా సెలబ్రేట్ చేస్తారు. ఈ టెంపుల్ అనే కాదు, ప్రతి టెంపుల్ దగ్గర కూడా సెలబ్రేషన్స్ ఏవైనా ఉంటే మాత్రము చాలా బాగా అయితే సెలబ్రేట్ చేస్తారు. ఇంకా అలాగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అలా బయటకు అయితే వచ్చాము. దర్శనం చేసిన వీడియోస్ అయితే ఏం లేవండి, ఎందుకంటే ఇక్కడ ఫోన్ అవైలబుల్ ఉండదు లోపలికి వెళ్ళేటప్పుడు. ఎవరికి ఫోన్ తీసుకొని ఫోటోలు తీసుకోవడానికి లేదు, ఎంతవరకు బయట వరకే తప్పించి లోపల అయితే ఫొటోస్ ఏమీ తీసుకోకూడదు. మీకోసం కొన్ని అయితే బయట ఉన్న టెంపుల్స్లో ఇది ఆంజనేయ స్వామిది. ఇది కూడా నేను చాలా జూమ్ చేసి మీకోసం చూపిద్దామని అయితే తీశాను. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి వెనక సైడు ఇలా చిట్టీల్లో ఏవో చాలా రాసి పెట్టేసి దండల్లా గుచ్చేసి పెట్టారు. మీకు ఎవరికైనా తెలుసా ఇవి ఎందుకు పెడతారో? నాకైతే అస్సలు తెలీదు ఎందుకు పెడతారో. నేనైతే ప్రతిసారి చూస్తుంటాను కానీ ఇవి ఏమిటో కూడా తెలీదు. కానీ ఆంజనేయ స్వామి వెనక సైడ్ అయితే ఇలా మాలల్లా కట్టేసి అయితే పెడతారు. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ పద్ధతులు కానీ ఇక్కడ చేసే పూజలు కానీ మనకైతే మనం వచ్చే వాళ్ళకైతే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది మనం ఇక్కడ గుడి లోపలికి వెళ్ళాలనుకుంటే లేడీస్ అయితే వెళ్ళిపోవచ్చు, కానీ జెంట్స్ అయితే ఖచ్చితంగా మాత్రము షర్ట్ రిమూవ్ చేసి మాత్రమే వెళ్ళాలి. అది చిన్న అబ్బాయి అయినా సరే, పెద్దవాళ్ళు అయినా సరే, ముసలి వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే షర్ట్ రిమూవ్ చేసి ఖచ్చితంగా అయితే గర్భగుడిలోకి అయితే ఖచ్చితంగా అయితే ఈ టెంపుల్లోకి అయితే ఖచ్చితంగా షర్ట్ రిమూవ్ చేసి మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ ఇంకో చూడండి, ఇక్కడ ఈ ఆవు అయితే చాలా ప్రత్యేకం. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా పెద్ద కొమ్ములతో మొత్తము. ఇక్కడ ఈ ఆవే కాకుండా చాలా ఒక 4-5 గోశాలలు అయితే ఉంటాయి. వాటి మధ్యలో అయితే కృష్ణ ఉంటారండి. కృష్ణుడి చిన్న టెంపుల్ అయితే మధ్యలో ఉంటుంది. మొత్తం ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఆంజనేయ స్వామిది, అమ్మవారిది, ఇంకా చాలా ఉంటాయి. ఆవుల మధ్యలో కృష్ణుడు అయితే ఉంటాడు. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ చూద్దాము. ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర అయితే ఉయ్యాలలు ఇలా చాలా ఆడపిల్ల బొమ్మలు అయితే కొడతారండి. ఎందుకు కడతారో కూడా నాకు తెలీదు, కానీ చాలా వరకు నేను ఎప్పుడు చూసిన చాలామంది ఉయ్యాలలు ఆడపిల్ల బొమ్మలు మాత్రమే కడతారు ప్రతిసారి. ఇలాగా ఇక్కడ అలా విగ్రహాలకైతే ఫొటోస్ తీయడానికి అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉండదు. జస్ట్ మనం చుట్టుపక్కల అన్నీ తీసుకోవచ్చు, కానీ డైరెక్ట్గా విగ్రహాలకి అయితే ఫొటోస్ తీయడానికి అయితే ఒప్పుకోరు అసలు. అలా ఇంకా మొత్తం అలా చూసేటప్పటికి ఇంకా అలా సైడ్కి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ కూడా
అయ్యప్ప స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది చిన్నది. ఆ అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడ ఒకే దగ్గర చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. మ్యాక్సిమమ్ ఇక్కడ మనకి ఈవినింగ్ 6:30కి వెళ్ళామంటే హారతి అయితే ఇస్తారు. హారతి దగ్గర అయితే మొత్తం 13 దేవుళ్ళ హారతి అయితే మనకైతే అందుతుంది. ఇక్కడ వేరేగా శివ పూజ అయితే చేస్తున్నారు. లింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ శివ పూజ చేస్తున్నారు. అలాగే మనకి ఏదో స్పీచ్ కూడా ఇస్తున్నారు. మనకి అంత ప్రవచనాలు అయితే వాళ్ళైతే చెప్తున్నారు. చాలామంది అయితే ఉన్నారు కానీ మనకి అంత లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి మనకు ప్రవచనాల గురించి అయితే మనకు అంత ఏం తెలీదు. ఇగోండి ఇక్కడైతే కాళికామాత, దుర్గాదేవి ఈ టెంపుల్స్ వరుస 3 అమ్మవార్లు కలిసి ఉంటాయి. మనకి విగ్రహాలకి ఫోటో తీసే ఇది లేదు కాబట్టి ఓన్లీ ఈ పై వరకే చూపిస్తున్నాను. ఇదే మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ అండి. దీని లోపల అయితే శివుడు టెంపుల్ అయితే ఉంటుంది. ఇది మనకు ఈ గంటనైతే ఓన్లీ హారతి ఇచ్చే టైంలోనే ఉపయోగిస్తారు. ప్రతిరోజు ఇక్కడ ఈవినింగ్ 6:30కి అయితే ప్రతిరోజు హారతి ఇస్తుంది. ఈ టెంపుల్ చాలా పురాతనమైనది. మొత్తం రాతి కట్టుతోటే ఉంటుందండి. ఎంత యూనిక్గా డిఫరెంట్గా ఉంటుంది. ఈ టెంపుల్ అనే కాదు, ఇక్కడ కేరళలో ఏ టెంపుల్ చూసినా సరే కొంచెం డిఫరెంట్గా యూనిక్ టైప్లో వెరైటీగా అనిపిస్తాయి మనకైతే. ఇంకా మొత్తము అన్నీ కొంతసేపు తిరిగిన తర్వాత అలా కొంతసేపు కూర్చొని ఆ ప్రవచనాలు అయితే మాకైతే అర్థం కాలేదు కానీ ఏదో కొంతసేపు కూర్చొని మనసులో దేవుణ్ణి ధ్యానించుకొని అలా ఇంకా 2 ఫోటోలు తీసుకొని వచ్చేసాం. సరే అయితే బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్